యాకోబు కుమారుడైన యోసేపు తన అన్నలందరి చేత ద్వేషించబడుచు ఇష్మాయేలు వర్తకులకు 20 తులముల వెండికి అమ్మబడి ఐగుప్తు దేశానికి బానిసగా వచ్చాడు. తనను ప్రేమించే తన తండ్రికి తన వారందరికీ దూరమయ్యి చేయని తప్పుకు నిందించబడి సుమారుగా 13 సంవత్సరములు చెరసాల జీవితాన్ని అనుభవించాడు. అందరూ యోసేపును మరచినా యెహోవా అతనికి తోడై ఉండి తన అధికారులకు అతని మీద దయను పుట్టించి తాను చేయు పనులన్నిటినీ సఫలపరచి తన బంధకాలలో నుంచి అతనిని విడిపించి బానిసగా అమ్మబడిన అదే ఐగుప్తు రాజ్యానికి రాజుగా పరిపాలన చేసే గొప్ప ఘనతను యోసేపుకు అనుగ్రహించారు. తనకు కలిగిన సమస్త బాధలను అతడు మరిచిపోవునట్లుగా చేసి అతనిని బహుగా అభివృద్ధి పరచారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.